మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి రేపు రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి. అందులో మనకు బెస్ట్ పర్సంటైల్ ర్యాంక్ ఇవ్వబోతున్నారు. ఆ ర్యాంక్ని బట్టి మీకు ఎన్ఐటి కానీ ట్రిపుల్ కానీ జిఎఫ్టీలో కానీ సీట్ వచ్చిందా లేదా, సీట్ వస్తుందా రాదా తెలుస్తుంది. తర్వాత ఐఐటి అడ్వాన్స్డ్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారనే విషయం కూడా తెలుస్తుంది. సో రేపు రాబోతున్న ఈ రిజల్ట్స్ వెరీ క్లియర్గా ఆల్రెడీ మనకు డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ డిక్లేర్డ్ బై 20 ఏప్రిల్ 2026. ఇక్కడ ఏమిచ్చారంటే లైక్లీ టు బి అన్నాడు. ఖచ్చితంగా రేపు డిక్లేర్ చేస్తారు. రేపు నైట్ లోపల మిడ్ నైట్ లోపల డిక్లేర్ చేస్తారు. ఎందుకు అని అంటే తర్వాత అడ్వాన్స్డ్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. మే 17నే మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇది త్వరగా రిజల్ట్ అయితే విడుదల చేస్తారు. సో ఈ రిజల్ట్ ఎలా విడుదల చేస్తారు? మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి రేపు మీకు తెలిసేది ఏంటి అంటే మై డియర్ స్టూడెంట్స్, పర్సంటైల్తో పాటు ర్యాంక్ని బట్టి మీకు సీట్ వస్తుందా రాదా చెప్పగలం అనమాట. సో పర్సంటైల్ని బట్టి ర్యాంక్ని బట్టి సీటు. సో ఈ విషయాలు మీకు జస్ట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే రేపు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఫైనల్కి విడుదల చేస్తారు. ఫైనల్కి విడుదల చేసిన 7-8 అవర్స్ తర్వాత లేదా 6 అవర్స్, అంతేగాని ఫైనల్కి ఇచ్చిన 1 అవర్లో అయితే చాలా కష్టము. ఫైనల్కి ఇచ్చిన ఒక 6-7-8 అవర్స్ లోపల మనకు ర్యాంక్ ఇచ్చేస్తారు, ర్యాంక్ డిక్లేర్ చేస్తారు. అది రేపు ఆఫ్టర్నూన్ పట్టొచ్చు, ఈవినింగ్ పట్టొచ్చు, నైట్ పట్టొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నో డౌట్ రిజల్ట్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే మీకు వచ్చిన ర్యాంక్ కార్డులో జనవరి సెషన్లో ఉన్న పర్సంటైల్ ఉంటుంది. జనవరి సెషన్లో సార్ నేను జనవరి రాయలేదంటే అదేముంటుంది అప్పుడు. ఓకే, జనవరితో పాటు ఏప్రిల్ పర్సంటైల్ కూడా ఉంటుంది. సార్ నేను ఏప్రిల్ రాయలేదంటే ఓన్లీ జనవరి. మీరు ఏది రాస్తే ఆ పర్సంటైల్ ఉంటుంది. లేదా మీరు 2 రాస్తే 2 పర్సంటైల్ ఉంటాయి, జనవరి ఏప్రిల్. దీంట్లో నుండి బెస్ట్ పర్సంటైల్ ఇస్తారు. మళ్ళీ బెస్ట్ పర్సంటైల్ కూడా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. జనవరిలో ఒక స్టూడెంట్కి 96 పర్సెంటైల్ వచ్చింది, ఏప్రిల్లో 99 పర్సెంటైల్ వచ్చింది అదే స్టూడెంట్కి. ఇప్పుడు బెస్ట్ పర్సెంటైల్ ఏంటి? 99. ఈ 99 పర్సెంటైల్ ఇస్తారు. ఇక్కడ ఈ 99 పర్సెంటైల్ని బేస్ చేసుకుని ర్యాంక్ ఇస్తారనమాట. ర్యాంక్ మనకు 2 ర్యాంకులు కనిపిస్తాయి స్కోర్ కార్డులో. ఆ 2 ర్యాంకులు ఏంటంటే సిఆర్ఎల్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది అనమాట. ఎస్సీ స్టూడెంట్కి, ఓబీసీ స్టూడెంట్కి, పీడబ్ల్యూ ప్రతి స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది అనమాట. సిఆర్ఎల్ ర్యాంక్ ఎవ్రీ స్టూడెంట్కి ఉంటుంది. ఓకే, అది మొత్తం ప్రతి స్టూడెంట్కి. నెక్స్ట్ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. కేటగిరీ ర్యాంక్ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ రిజర్వేషన్ స్టూడెంట్స్కే, అంటే ఓబీసీ, ఎన్సీఎల్, తర్వాత ఎస్సీ, ఎస్టీ ఇలా అనమాట. కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. సిఆర్ఎల్ ర్యాంక్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. కేటగిరీ నెక్స్ట్ ఏమో కేటగిరీ ర్యాంక్ ఉంటుంది ఓన్లీ కేటగిరీ స్టూడెంట్స్కి. ఒకవేళ ఓసీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక ఓసీ స్టూడెంట్కి ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంకే ఉంటుంది, కేటగిరీ ర్యాంక్ ఉండదు. ఎస్సీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సిఆర్ఎల్ ఉంటుంది, కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. సో ఈ ర్యాంక్స్ని బట్టి మనకు సీట్ వస్తుందా రాదా చాలా టెన్షన్. రిజల్ట్ చూసిన వెంటనే తెలిసిపోతుంది మనకు. 99.9 నుండి 10,000 ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు 10,000, 20,000, 30,000 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది. అలా కాకుండా 15 లక్షలు 14 లక్షలు వస్తే ఓపెన్ స్టూడెంట్కి రాదని తెలిసిపోతుంది. అలా కాకుండా 1 lakh 70,000 60,000 ఉందనుకోండి, టెన్షన్ ఉంటుంది పేరెంట్స్కి. అందుకని నేను మీకు లాస్ట్ ఇయర్ని బట్టి ఈ ఇయర్ ఈ ర్యాంకులు సేఫ్ ఉండొచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. క్లియర్గా అనాలిసిస్ చేసి ఒకసారి చూద్దాం ఇవి. సో మనకు ఏం తెలుసు అంటే ఓన్లీ జేఈ మెయిన్స్, ఇప్పుడు జేఈ మెయిన్స్ 14-15 లక్షల మంది రాసి ఉంటారు కదా, వాటి నుండి 2.5 లక్షల నుంచి 2,60,000 మందిని క్వాలిఫై చేస్తారు. దేనికి? అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి క్వాలిఫై చేస్తారు. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? May 17th ఉందన్నమాట. ఓన్లీ 2.5 లక్షల మంది అప్లై చేసుకుంటారు అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి. మిగిలిన వాళ్ళంతా డిస్క్వాలిఫై, ఇక వాళ్ళ వెబ్సైట్, డిగ్రీ ఇంకా అక్కడ వేరే దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ ఈ స్టూడెంట్స్ May 17th 2.5 లక్షలు క్వాలిఫై చేస్తారు. అయితే ఓన్లీ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ ఎన్ఐటి సీట్లు, ట్రిపుల్ సీట్లు, జిఎఫ్టీలు ఇస్తారనమాట. ఎన్ఐటి కాలేజీలు, ట్రిపుల్ జిఎఫ్టీలు ఇది మనకు తెలుసు. ఐఐటి సీట్స్ కావాలంటే మాత్రం అడ్వాన్స్డ్ ర్యాంక్ని బట్టే ఇస్తారు. జేఈ మెయిన్స్ ఓన్లీ జేఈ మెయిన్స్ ఉంది అంటే అసలు ఐఐటికి ఎలిజిబులే కాదు, అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉండాలి. ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటేనే ఐఐటి సీట్స్కి ఎలిజిబుల్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ స్టెప్ తర్వాత ఇప్పుడు నేను ఏమిస్తున్నా అంటే ఓన్లీ జేఈ మెయిన్స్ పర్సంటైల్ని బట్టి, ర్యాంక్ని బట్టి మీకు సీట్స్ వస్తుందా రాదా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.
జోసా కౌన్సిలింగ్ మనకు తెలుసు కదా, జోసా కౌన్సిలింగ్ సీసాబ్ అని రెండు ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ అంటే అందులో ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్, ఐఐటీస్ కూడా ఉంటాయి. సీసాబ్లో మాత్రం ఐఐటీస్ ఉండవు. అంటే మిగిలిపోయిన సీట్లను సీసాబ్లో ఫిల్ చేస్తారు. ఇక్కడ మిగిలిపోయిన సీట్లను సీసాబ్లో ఫిల్ చేస్తారు. సో ఇది జోసా అండ్ సీసాబ్ అనమాట. సో ఓకేనా. ఇది అయితే రిజర్వేషన్ సంగతి చెప్తాను. రిజర్వేషన్ మనకు తెలుసు కదా, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 27%, ఎస్సీ 15%, ఎస్టీ 7.5%, పీడబ్ల్యూడీ 5%, ఈడబ్ల్యూఎస్ 10% ఉంటుంది. ఎవ్రీ పీడబ్ల్యూడీ ఈచ్ కేటగిరీ ప్రతి కేటగిరీలో 5% అనమాట. అంటే ఇప్పుడు ఎస్సీ ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో 5 సీట్లు ఖచ్చితంగా పీడబ్ల్యూడీకి వెళ్ళిపోతాయి అనమాట. ఎస్టీ 100 మంది ఉన్నారు, 5 సీట్లు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి వెళ్ళిపోతాయి. అలా ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడీ ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 10%, ఎవ్రీ కేటగిరీలో గర్ల్స్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. మనం దీన్ని సూపర్ న్యూమరీ అంటాం కదా. అంటే ఇప్పుడు ఓసీలో బాయ్స్ గర్ల్స్ ఉంటారు, ఈడబ్ల్యూఎస్లో బాయ్స్ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ గర్ల్స్, ఎస్టీ బాయ్స్ గర్ల్స్, అలా అనమాట. గర్ల్స్కి సపరేట్ రిజర్వేషన్ 33 రిజర్వేషన్ ఉంది కదా, అదే అనమాట. సో ఇవి రిజర్వేషన్. ఒక 100 సీట్లు ఉన్నాయంటే ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి చూడండి. ఎందుకంటే మీకు 96% ఉన్న వెంటనే వస్తుంది కదా, 96 మంచి పర్సెంటైల్ కదా అంటారు. కానీ చూడండి ఎంత కేటగిరీ వైజ్గా మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మీకు ర్యాంక్స్ని బట్టి చెప్తా చూడండి. ఇది మీకు ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేసి ఈ ఇయర్ కొన్ని సీట్లు పెరగబోతున్నాయి కదా, సో కొన్ని సీట్లు ఖచ్చితంగా పెరగబోతున్నాయి. సో ఈ ర్యాంక్ వరకు రావచ్చు అని చెప్తున్నా. ఓకేనా. అది ఎలా ఇచ్చాను అంటే ఇక్కడ సైడ్ కేటగిరీ ఇచ్చిన, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ ఒక కాలం పెట్టాను, జిఎఫ్టీఎస్ ఒక కాలం పెట్టాను. ఎందుకంటే జిఎఫ్టీఎస్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది మనకు బీటెక్ కంప్లీట్ చేయడానికి. చాలామంది ప్రిఫర్ చేస్తారు, చేయరనమాట. కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే అది జిఎఫ్టీలో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను దాన్ని సపరేట్ పెట్టిన థర్డ్ కేటగిరీ. మనం టాప్ ఎన్ఐటీ అంటాం, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ అంటాం, జిఎఫ్టీ. కొన్ని ట్రిపుల్ ఐటీలు అయితే ఎన్ఐటీల కన్నా స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓసీ వాళ్ళ దగ్గరకు వద్దాం. ఓసీ స్టూడెంట్స్కి కేటగిరీ ర్యాంక్ ఉండదు. ఓసీ స్టూడెంట్స్కి 70,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు రేపు సిఆర్ఎల్ ర్యాంక్ 70,000 ఉందనుకోండి, ఏదో ఒక సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రం కాదు, కంప్యూటర్ సైన్స్ కాదు, చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, సివిల్, మెకానికల్, కెమికల్, చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. అన్ని బ్రాంచెస్ కలిపి ఏదో ఒక సీట్ అని చెప్తున్నా. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ కంప్యూటర్ సైన్స్ గురించి కూడా నేను క్లియర్ డేటా ఇస్తాను. ఓకేనా. ఏదో ఒక సీట్ వస్తుంది. ఓపెన్ నుండి 70,000 ర్యాంక్ ఉంటే ఏదో ఒక సీట్ వస్తుంది, సిఆర్ఎల్ ర్యాంకు. ఇంకొకటి నేను ఇక్కడ ఏమి ఇచ్చాను అని అంటే, సిఆర్ఎల్ ర్యాంక్ సీసాబ్లా ఏమైనా మిగిలిపోయినాయి అనుకోండి సీట్లు, సీసాబ్లా 2 lakhs వరకు కూడా వచ్చిన పాసిబిలిటీ ఉంది. కానీ చాలామంది సీసాబ్ వరకు వెయిట్ చేయరు, లాస్ట్ వరకు చాలామంది వెయిట్ చేస్తారు, చాలామంది వెయిట్ చేయరు, అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను. సో 2 lakhs ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా ఓసీ వాళ్ళకి వచ్చింది. ఇక్కడ ఓసీ అనడం కన్నా దీన్ని ఓపెన్ అనడం బెటర్, ఎందుకంటే ఇందులో అందరూ ఉంటారనమాట. సో ఇది 70,000 లాస్ట్, నేను అనేది లాస్ట్ ఏదో ఒక సీట్ అనమాట. ఓకే, ఈ స్టూడెంట్స్కి మనకు సీట్ వచ్చింది. జిఎఫ్టీలో అయితే 1,25,000 నుండి 13 లక్షలు, సీసాబ్లో అయితే 13. ఈ సెకండ్ కాలం అంతా ఒక రకంగా మిగిలిపోయిన సీట్లకు, జోసా కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు అనుకోండి. ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ 13 lakhs వరకు కూడా, అంటే మీకు అంత ర్యాంక్ ఉన్న సీట్ ఎలా వస్తుందని కన్ఫ్యూజ్ కాకండి, ఏదో ఒక సీట్ అనమాట. నెక్స్ట్ ఓబీసీ దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఓబీసీ కేటగిరీ ర్యాంక్ 30,000 ర్యాంక్ ఉందనుకోండి, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏదో ఒక దాంట్లో, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలా. కేటగిరీ ర్యాంక్ ఇది, ఓన్లీ కేటగిరీ ర్యాంక్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ జిఎఫ్టీలా 42,000 వరకు కేటగిరీ ర్యాంక్, ఇది ఓన్లీ మీ కేటగిరీ ర్యాంక్ అనమాట. మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ కేటగిరీ ర్యాంక్ కాదు, సిఆర్ఎల్ ర్యాంక్ని బట్టి చెప్పండి అంటే 3 lakhs వరకు, ఓబీసీ 3 lakhs వరకు ఉంటే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ ఏదో ఒకటి సీట్ రావచ్చు. జిఎఫ్టీలో అయితే 14 lakhs వరకు ఉంటుంది, 14 lakhs వరకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఓబీసీ. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ 13,000 కేటగిరీ ర్యాంక్ ఉంటే ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఏదో ఒక సీటు, ఏదో ఒక కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సీసాబ్లో మిగిలిపోయినాయి అనుకోండి సీట్లు, సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత ఉండాలంటే 3,70,000 వరకు ఉన్న పాసిబిలిటీ ఉంటుంది. జిఎఫ్టీలో అయితే కేటగిరీ ర్యాంక్ 17,000 వరకు పాసిబిలిటీ ఉంటుంది. ఇక సీసాబ్లా అంటే మిగిలిపోయిన సీట్లు 13.5 లక్షల వరకు పాసిబిలిటీ ఉంటుంది, అంటే ఏదో ఒక సీటు. ఓకే, మీరు అనొచ్చు సార్ కొంచెం డిమాండ్ లేని వాటికి మేము ఎందుకు వెళ్తామని. అలా ఉండదు. కొద్దిమంది స్టూడెంట్స్ వెళ్తారు, నాకు మంచి బ్రాంచ్గా స్టాండర్డ్ కాలేజ్ కావాలని చెప్పేసి, వాళ్ళ టార్గెట్ సివిల్స్ అని, నాకు ఒక క్యాంపస్ అట్మాస్ఫియర్ కావాలని ప్రిఫర్ చేస్తారనమాట. ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేసి చెప్పాను కదా, ఎస్సీ స్టూడెంట్స్ 13,000
3,70,000 ఏమో సిఆర్ఎల్, జిఎఫ్టీలనేమో 17,000 అండ్ సిఆర్ఎల్ ఏమో 13.5 lakhs. ఎస్టీకి వచ్చేసరికి కేటగిరీ ర్యాంక్ 6,500 ఉందనుకోండి, మీకు పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం అటు ఇటు చేసుకోండి, కొంత ఒక 300-400 అటు ఇటు తక్కువైనా ఎక్కువైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సిఆర్ఎల్ ర్యాంక్ 9 lakhs వరకు ఉన్నా మీకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఎస్టీ స్టూడెంట్స్. సరే ఎస్టీ స్టూడెంట్ అయితే నేను కేటగిరీ ర్యాంకే చూసుకుంటా కదా అంటే చూసుకోండి, నో ప్రాబ్లం. ఓన్లీ కేటగిరీ ర్యాంక్ని ఫాలో అయినా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సిసాబ్లో మాత్రం ఓన్లీ సిఆర్ఎల్ బేస్డ్గానే ఇస్తారనమాట సీట్స్, అందుకని. నెక్స్ట్ ఇక్కడ జిఎఫ్టీలో 9 lakhs to 14 lakhs. 9 ఏమో కేటగిరీ 9,000 to 14 lakhs. 9,000 ఏమో కేటగిరీ, 14 lakhs ఏమో సిఆర్ఎల్ ర్యాంక్. నెక్స్ట్ ఎస్టీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 12,000 ర్యాంక్ ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటుంది. సిఆర్ఎల్ 3 లక్షల ర్యాంక్ వరకు కూడా, సిఆర్ఎల్ ర్యాంక్ 3 లక్షలు ఉండి కేటగిరీ 12,000 ఉంటే మీకు కేటగిరీలను రావచ్చు, లేదంటే ఏకమన్నా సీట్లు మిగిలితే సిసాబ్లోనన్నా రావచ్చు ఈ ర్యాంక్ని బట్టి. ఇదనమాట. నెక్స్ట్ జిఎఫ్టీలో 19,000 ఏమో కేటగిరీ ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ సిసాబ్ ఏమో ఇక్కడ సిసాబ్ ఏమో 3 lakhs వరకు, అంటే సిఆర్ఎల్ ర్యాంక్ 3 lakhs వరకు పాసిబిలిటీ ఉందన్నమాట. ఇవి సేఫ్ ర్యాంక్స్ అని నేను చెప్తున్నా. కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓపెన్ ఉన్నారు, 30,000 ర్యాంక్ ఉందనుకోండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది. ఓకేనా, అలా అనమాట, మీకు గన్ షాట్గా తెలిసిపోతుంది. ఓకేనా, లేదు మీకు ఓపెన్ స్టూడెంట్ ఉండి 15 లక్షల ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఓపెన్ స్టూడెంట్ ఉండి 14 లక్షల ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇక 99% రాదని చెప్పొచ్చు, ఎక్కువ ర్యాంక్ ఉంటుంది ఓపెన్. ఇక కేటగిరీ పీడబ్ల్యూడీ అయితే చెప్పలేము. లాస్ట్ వరకు ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ ఇయర్ కొద్దిమంది స్టూడెంట్స్ లాస్ట్ వరకు ట్రై చేయక వాళ్ళకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చి బాధపడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సార్ రాదనుకున్నా కదా సార్ ఎలా వచ్చింది అని ఇలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లాస్ట్ వరకు ట్రై చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్యూటర్ సైన్స్ గురించి ఎస్పెషల్గా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. డిమాండ్ కోర్సులను బట్టి ఏ ర్యాంక్ వరకు మీకు వచ్చే పాసిబిలిటీ ఉందని వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ పాసిబుల్ సిచ్యువేషన్ అంటే ఎనీ సీట్ అనమాట, కంప్యూటర్ సైన్స్ కాదు, ఏదో సీటు ఏదో ఒక కాలేజ్ అనమాట. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ సిసాబ్ జోసా కౌన్సిలింగ్ అయిపోయి మీకు కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అండ్ వెబ్సైట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.